నమస్కారం అందరికీ నేను డాక్టర్ జిన్సీ కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ జాయ్ హాస్పిటల్ క్లౌడ్పేట్ ఫస్ట్ లైన్ ఒంగోలు. సో ఈరోజు మనము ట్రీట్మెంట్ పిల్లలు లేని ట్రీట్మెంట్ ఉంది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ స్పర్మ్ అనాలిసిస్ ఎంతవరకు మనకి ఇంపార్టెంట్ అని దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మామూలుగా అయితే WHO అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ది సెట్ ద స్టాండర్డ్స్. కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కొక్క ఎడిషన్లో వాళ్ళకి స్టాండర్డ్స్ అది తగ్గించారు. లైక్ ఇనిషియల్లీ మనం 40 మిలియన్స్ అని అనుకున్నాము, 20 మిలియన్స్, ఇప్పుడైతే మినిమం లోవర్ లిమిట్ ఇస్ 16 మిలియన్స్. సో చాలామంది పేషెంట్స్కి చాలా అపోహలు ఉన్నాయి. లైక్ 20 మిలియన్స్ ఓకేనా, వాళ్ళకి 100 మిలియన్స్ ఉన్నాయి, వాళ్ళకి 60 మిలియన్స్ ఉన్నాయి, నాది 20 మిలియన్స్ సరిపోతుందా అది. సో అది మీకు ఎందుకు డౌట్ క్లియర్ చేద్దాం అనుకున్నామంటే కౌంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్. కొందరికి కౌంట్ చాలా బాగుంటుంది కానీ మొటిలిటీ అసలు ఉండదు, అసలు అన్ని స్పర్మ్స్ డెడ్గా ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ నెక్రోసిస్ స్పర్మియా. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ కానీ అని మన దగ్గరే ఆండ్రాలజిస్ట్ డాక్టర్ నోయల్ ఉన్నారు, వాళ్ళన్నీ చూసుకుంటారు. కానీ బేసిక్ ఇవాల్యుయేషన్కి ఎవరైనా కపుల్ ఫస్ట్ గైనకాలజిస్ట్నే కన్సల్ట్ అవుతున్నాం కాబట్టి దాని గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. సో అది క్లియర్ చేద్దాం అనుకున్నాము. సో లేటెస్ట్ ఎడిషన్ ప్రకారం WHO స్టాండర్డ్స్ ప్రకారం ఇప్పుడు 16 మిలియన్స్ ఇస్ ద మినిమం లోవర్ లిమిట్. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ అబ్సల్యూట్ ఇన్ఫర్టిలిటీ. దానికన్నా తక్కువ ఉండేవాళ్ళు నార్మల్గా పిల్లలు పుట్టరా మనం చెప్పలేము, కానీ ఛాన్సెస్ తక్కువే. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్టడీస్ ప్రకారం 16 మిలియన్ ఉండాలి. ఇంకొకటి విషయము, దానిలో చలనం ర్యాపిడ్గా ఉంటుంది, స్లో ఉండే ప్రోగ్రెసివ్ స్పర్మ్స్. కానీ ర్యాపిడ్ ఉంటుంది, స్లో. ఓవరాల్ మినిమం 30 to 40% ఉండాలి. అప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఇక్కడ మనకి స్పర్మ్స్ రిలీజ్ అవుతుంది. సో ఆ స్పర్మ్ సపోజ్ కౌంట్ బాగుందంటే దాంతో 10% ఎక్కువ స్పర్మ్స్ లోపలికి వస్తుంది. సపోజ్ 16 మిలియన్ ఉంది, 10% అంటే 1.6 మిలియన్స్ ఇక్కడ వస్తుంది. ఇంకొక 10% తగ్గిందంటే ఇంకా దానికైనా 10% ఇక్కడ వస్తుంది. ఎక్కువ ఉంటే ఎక్కువ స్పర్మ్స్ వస్తాయి. సో ఆ ఎక్కువ స్పర్మ్స్లో మనం మంచి స్పర్మ్ సెలెక్షన్ బాగుంటుంది. సో దట్ మేక్స్ డిఫరెన్స్. కానీ కౌంట్ ఒకటే కాదు, దానిలో కౌంట్ బాగుండాలి, చలనం బాగుండాలి. సో మనం అయ్యే ప్రాసెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు దానికి ప్రాసెస్ చేసి మంచి చలనం ఉన్న స్పర్మ్స్కి మనం సెలెక్ట్ చేసి కెథీటర్ ద్వారా మనం ఇంజెక్ట్ చేస్తాము. అది స్పర్మ్స్ కౌంట్, మొటిలిటీ. ఇంకొక విషయం ఏంటంటే క్వాలిటీ, దట్ ఈస్ మార్ఫాలజికలీ నార్మల్ స్పర్మ్స్ ఉండాలి. మార్ఫాలజీ అంటే ఒక స్పర్మ్కి 3 పార్ట్స్ ఉంటాయి, మీకు వీడియోస్ కూడా వస్తాయి. సో దానిలో హెడ్, మిడ్ పీస్ అండ్ టెయిల్. హెడ్లో DNA ఉంటుంది. ఆ DNA కూడా గుడ్ క్వాలిటీ ఉండాలి. ఆ గుడ్ క్వాలిటీ DNA రావాలంటే కొన్ని బై బర్త్, కొన్ని ట్రామాస్, వాళ్ళకి చైల్డ్హుడ్లో మమ్స్ వస్తే కూడా ఆ DNA డ్యామేజ్ అవుతుంది. సో ఇంకా ఒక విషయం, వ్యారికోసిల్ వల్ల కూడా అది మనకి మోటిలిటీ తగ్గుతాయి. ఇంకొకటి స్మోకింగ్, టొబాకో ఇంటేక్, గుట్కా, ఖైనీల్, పాన్ పరాగ్ ఇదన్నీ అలవాటు ఉండే వాళ్ళకి కూడా DNA డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడు క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ తగ్గుతాయి. సో ఈ క్వాలిటీ తెలియాలంటే మనం ఖచ్చితంగా ఇక్సీ చేస్తాము. అప్పుడు హై మ్యాగ్నిఫికేషన్లో, లేకపోతే IMSI, దానికన్నా ఇంకో అడ్వాన్స్ టెక్నిక్, ఇంట్రామోర్ఫోసిస్ నార్మల్ స్పర్మ్, మార్ఫాలజికలీ నార్మల్ స్పర్మ్ సెలెక్ట్ చేసే విధానం కూడా మనకి ఇక్సీ మెషిన్లో దానికి ఐపీస్కి మనం అటాచ్ చేసి చెక్ చేస్తాం హయ్యర్ మ్యాగ్నిఫికేషన్లో. సో ఈ అంత క్వాలిటీ బాగున్నప్పుడే, మెయిన్ మనకి మక్కడం ఆడకడం 2 క్వాలిటీ బాగున్నప్పుడే పిండంది క్వాలిటీ కూడా బాగుంటుంది. సో లేడీస్ మన దగ్గర వచ్చి, మేడం మా అంత బాగుంది మేడం, మీరు అంత బాగుందని చెప్పారు కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే దానిలో DNA లెవెల్ వరకు మనకి బాగుండాలి. అది మన స్కానింగ్లో కనిపించదు, మనం మామూలుగా ఐపీస్లో మనం మైక్రోస్కోప్లో చూస్తాం కదా, కనిపించదు. సో DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని దాదాపు అది 100% మనం డయాగ్నోస్ చేయలేము, కానీ కొంతవరకు DNA ఎంత ఉంది మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ టెస్ట్ కూడా మన సెంటర్లో ఉంది, DFI అని. సో ఇదన్నీ చేస్తే మనకు ఒక 60 to 70% మన ఒక స్పర్మ్స్ గురించి ఐడియా వస్తుంది. సో ఆల్ దీస్ మ్యాటర్స్, ఇట్ జస్ట్ నాట్ జస్ట్ ద కౌంట్, నాట్ జస్ట్ ద మొటిలిటీ, బట్ ద క్వాలిటీ ఆల్సో. సో హోప్ మన ఈ వీడియో మీ స్పర్మ్స్ గురించి బేసిక్ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా క్లియర్ చేసాము. థ్యాంక్ యూ.